సాక్షిని నించుని నాకు దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చాడు అనే రోజులు కాదు. కానీ నువ్వు నించొని ఏం చెప్పాలి? ఆ కీర్తనలో ఉంటుంది, మనం చదువుకున్న 40వ కీర్తనలో ఏముంది? నేను ఉండలేక ఏం చేస్తున్నాను? సువార్తను అందిస్తున్నాను. ఉండలేక నీ కార్యాలను నేను ఏం చేస్తున్నాను? అన్ని జనులకు తెలియని వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను? బోధిస్తున్నాను. చదవండి, అటు ఉంటుంది. ఏముంది? ఒకవేళ సమయం ఇస్తే, ఒకవేళ దైవజనుడు కానీ సమయం ఇస్తే ఏదో లాటరీ తీసినట్టు తీసి వాక్యం చెప్పకూడదు. అర్థమవుతుందా? నేను సిద్ధపడి చెప్పాలని జస్ట్ అలా తెరవగానే ఆ మొక్క కనిపించింది నాకు. నీ పెదవులు మూసి కొనక. అర్థమవుతుందా? నీ పెదవులు ఏమయ్యాయి? మూసుకొని పోయాయి. ఆయన నీకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ మందిరం ఎలా కట్టబడిందో ఏం చేయాలి? అన్ని జనులకు నువ్వు చెప్పాలి. అర్థమవుతుందా? ఈ మందిరం అలాగే నీ బ్రతుకులో ఏం చేయాలి? చర్చిలో వచ్చి ఏంటి నాకు ఉద్యోగం వచ్చింది అని చర్చిలో చెప్పడం, సాక్ష్యం, కృతజ్ఞత అయిపోయింది. దాని తర్వాత అన్ని జనులు ఏం చెప్పాలి?